కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో భారత జనగణన 2020లో భాగంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్పై అవగాహన కలిగి ఉండాలంటూ అన్ని శాఖల అధికారులతో కలిసి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ ఎంఆర్ఓ పీర్ మున్ని, సిఐ రామకృష్ణ, ఎక్సైజ్ సీతారామరెడ్డి బద్వేల్ పట్టణంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమైన ఈ ఫై కిరణ్ మైదుకూరు రోడ్లోని వీరారెడ్డి కళాశాల వద్దకు ర్యాలీగా బయలుదేరి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియలో భాగంగా దేశంలోని తొలిసారిగా ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా స్వయంగా తమ కుటుంబ వివరాల్ని నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో ఎండు మరి రైటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి చూపిస్తే సరిపోతుందన్నారు. ఈ విధానం వల్ల మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని వారు సూచించారు. ఈ జనగణన కార్యక్రమం ఈరోజు పైకి రన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ చేసుకోవాలా. ఆ విధంగా చేసుకోవడం వల్ల రేపు ఇంటింటికి జనాభా లెక్కల సేకరణకు వచ్చినప్పుడు మీ దగ్గర ప్రైవసీ, మీరు ఏదైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నప్పుడు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకున్నప్పుడు ఆ ఐడి చూపిస్తే సరిపోతుంది, మిగతా అన్ని వివరాలు ఇవ్వకుండా. మరి ఈ స్టాప్ కూడా సులభం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషను వాళ్ళే క్యూఆర్ కోడ్ కూడా ఒకటి లింక్ ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఒకటి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. బద్వేలు సంబంధించి అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ 30వ తేదీ లోపల చేసుకోవాలని చెప్పి మరీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి యజమాని మన ఇంట్లో సంబంధించిన అందరూ కూడా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మన భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది చాలా అవసరము. ఏ గ్రాంట్ ఇచ్చినా కూడా జనాభా లెక్కలు బట్టే 15 ఫైనాన్స్ కానీ ఏ గ్రాంట్ వచ్చినా కూడా పాపులేషన్ బట్టే గ్రాంట్ వస్తుంది. ఎలక్షన్ వార్డు డీలిమిటేషన్ చేయాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా ఫస్ట్ మీ జనాభా ఎంత అంటారు. కాబట్టి మన ఊరు పెద్దగా చిన్నగా అని తెలుసుకోవడానికి కూడా జనాభాను బట్టే మన మున్సిపాలిటీల గ్రేడ్లు కూడా అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి దానికి జనాభా లెక్కలు అవసరం. కాబట్టి చాలా మంది వస్తుంటారు మాకు పాపులేషన్ సర్టిఫికేట్ కావాలని. ఇది ఎప్పుడో 2011లో జరిగింది. 2021లో జరగాల్సింది కోవిడ్ వల్ల ఇబ్బందులు జరిగి ఇప్పుడు మొదలైంది కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తీసుకుపోవాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనగణనలో భాగంగా మొదటి దశ అయినటువంటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి హౌస్లో ఎన్ని కపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళ ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది కొన్ని చాలా సింపుల్ ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది ఎన్యూమరేషన్లో. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ సమాచారాన్ని బయటకు చెప్పడానికి కొంతవరకు ఆలోచిస్తారు. దీని నుంచి మీరు తప్పించుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి